చందమామ కథ. జన్మ సాఫల్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏదో కోరి ఇంత శ్రమిస్తున్నావు కదా, తీరా నీ కోరిక తీరాక నువ్వు నిజంగా తృప్తి పడతావన్న నమ్మకం ఏమీ లేదే. పూర్వం కురంగుడికి పట్టిన గతి నీకు పట్టవచ్చు. శ్రమ తెలియకుండా ఉండేటందుకు నీకు అతని కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం హేమంత దేశాన్ని పాలించిన జయశీలుడు అరణ్యంలో వేటాడడంలో కన్నా కూడా అరణ్యంలోని మృగాలను ప్రాణాలతో పట్టి తీసుకురావడంలో చాలా నేర్పు కలవాడు. ఆయన ఒకనాడు అడవి నుంచి ఒక జింకను పట్టి తెచ్చాడు. రాజుకు సంతానం లేదు. ఆయనకు ఎందుచేతనో ఈ జింక మీద అమితమైన వాత్సల్యం ఏర్పడింది. దానికి కురంగం అని పేరు పెట్టి తన సొంత బిడ్డను చూసుకున్నట్టు చూసుకోసాగాడు. రాజభవనంలో అందరూ కురంగాన్ని రాజకుమారుని చూసినట్టే చూసేవారు. అయితే కురంగానికి అరణ్యంలో ఉండిన స్వేచ్ఛ ఇప్పుడు లేదు. అది దానికి బాధగానే ఉండేది. అయినా అది మానవులకు గల మహత్తర శక్తులను అర్థం చేసుకున్నది. వాళ్ళు తమకన్నా ఎంతో బలం గల సింహాలను, పుల్లను, ఏనుగులను పట్టి తెచ్చి బోనుల్లో బంధించారు. అరణ్యంలో తమ ప్రాణాలని క్షణంలో తీయగల క్రూర మృగాలు మానవులకు చిక్కి వారి అదుపు ఆజ్ఞల్లోనూ శిక్షణలోనూ ఉంటున్నాయి. నిజంగా జన్మ అంటే మానవులదే జన్మ అని కురంగం మెచ్చుకున్నది. కానీ దానికి స్వేచ్ఛ పైన ఇచ్చపోలేదు. అది రోజు రోజుకి ఎక్కువ కాసాగింది. అరణ్యంలో తాను స్వేచ్ఛగా గడిపిన జీవితం దానికి కళ్ళలు రాసాగింది. మనుషుల నిర్బంధం నుంచి ఎలా తప్పించుకు పారిపోవటమా అని చూసి చూసి అవకాశం దొరకగానే కురంగం రాజభవనం నుంచి తప్పించుకొని అరణ్యంలోకి పారిపోయింది. అరణ్యంలోకి ప్రవేశించిన కురంగం తిన్నగా ఒక ముని ఆశ్రమంలోకి వెళ్ళింది. దానికి ఆ మునిని చూడగానే పరమానందమైంది. ముని కూడా ఉత్తమమైన మానవ జన్మ ఎత్తినవాడే. కురంగానికి మానవజాతి పట్ల చాలా గౌరవం ఉన్నదని ముని గ్రహించాడు. తన తపశక్తితో దానికి మానవ రూపం ఇస్తే ఏం చేస్తుందో చూడాలన్న అభిలాష కలిగి ఆ ముని కమండలోదకం చల్లి కురంగాన్ని ఒక మనిషిగా మార్చాడు. ముని ఎదుట కురంగుడు ఒక యువకుడిలాగా నిలబడ్డాడు. కురంగుడు తనకు మానవ జన్మ లభించినందుకు ఎంతగానో సంతోషించాడు. వాడు మునికి సేవలు చేస్తూ కొద్ది రోజులు ఆ ఆశ్రమంలోనే గడిపాడు. కానీ వాడి మనసంతా ఇప్పుడు నగరం మీద ఉన్నది. ఈ అరణ్యము, ఆశ్రమము వాడికి ఏమాత్రమూ బాగాలేదు. ముని తన దారిన తాను తపస్సులో మునిగి ఉంటాడు. తపస్సు చేసుకోనప్పుడు కూడా ఏమీ మాట్లాడాడు. జనసంచారము లేదు. వింతలు, వినోదాలు అసలే లేవు. ఒకనాడు కురంగుడు మునికి చెప్పకుండా నగరానికి పారిపోయాడు. నగరంలో అంతమంది జనం నుండి కూడా కురంగుడిని ఎవరూ పట్టించుకోలేదు. కొందరు వాడిని పలకరించి, నీ పేరేమిటి, ఊరేమిటి, ఏ పని చేస్తావు అని అడిగితే వాడు ఏమీ చెప్పలేకపోయాడు. నేను పులులను, సింహాలను పట్టుకొని బోనుల్లో పెడతాను అని వాడు కొందరితో తన కోరిక తెలిపాడు. ఆ పని ఎలా చేస్తాడో వాడికి తెలియలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాడు రాజభవనంలోకి ప్రవేశించపోయాడు. కానీ ద్వారపాలకులు వాణ్ణి అడ్డగించారు. నేను ముందు ఇక్కడున్న వాణ్ణే అని వాడు చెప్తే వాళ్ళు విరగబడి నవ్వారు. జింక రూపంలో ఉండగా తన పట్ల ఎంతో శ్రద్ధ చూపిన వాళ్ళు మనిషి అయినాక తనను హీనంగా చూడటం అతనికి అర్థం కాలేదు. రాజభవనం ఆవరణలోకి అడుగుపెట్టలేక కురంగుడు మనిషి సాంగత్యం కోసం వీధి వెంట నడిచే వాళ్ల వెంట పడ్డాడు. వాళ్ళు అది గమనించి వాడిని తరిమి కొట్టారు. కొందరు వాడికి పిచ్చి పట్టింది అన్నారు. కురంగుడికి ఏం చేయాలో పాలుపోలేదు. తిరిగి తిరిగి వాడు అలసిపోయాడు. ఆకలి దహించుకుపోతున్నది. ఏ చెట్టు ఆకులో దారి పక్కన గడ్డో మేయడానికి జింక కాదు, మనిషి. కొందరు యాచకులు ఇంటింటా తిండి అడుక్కుంటూ ఉండడం కురంగుడు చూసి తాను కూడా అదే పని చేశాడు. కొందరు వాణ్ణి చూసి, రాయిలాగా ఉన్నావు, ఏదైనా పని చేసి పొట్టపోసుకోలేవా అని తిట్టారు. ఎవరో ఇల్లాలు వాడికి పాచిపోయిన ఆహారం పెట్టింది. అది తినగానే కురంగుడికి వాంతి అయింది. రాజుగారి ఇంట తాను జింక రూపంలో ఉన్నప్పుడు వంటకాలు ఎంత మంచి వాసన కొట్టేవో వాడికి గుర్తున్నది. ఒక ఇంటి నుంచి కాస్త మంచి ఆహారం వాసన వచ్చింది. వాడు ఆ వాసనని బట్టి లోపలికి వెళ్ళి వంట ఇంట్లో తయారుగా ఉన్న వంటకాలను చూశాడు. అక్కడ ఎవరూ లేరు. వాడు ఒక పాత్ర తీసుకొని ఆవురావురమని తినసాగాడు. ఇంతలో ఎవరో వచ్చి దొంగ దొంగ అని కేకలు పెట్టి కురంగుడిని పట్టుకొని చావగొట్టి కారాగృహంలో పెట్టించారు. కురంగుడికి ఇప్పుడు మానవ జన్మ మీద పూర్తిగా విరక్తి కలిగింది.
కాపలా వాళ్ళు అజాగ్రత్తగా ఉన్న సమయంలో వాడు కారాగృహం నుంచి తప్పించుకొని పోయి అరణ్యం చేరుకొని ఆశ్రమంలో ఉన్న ముని కాళ్ళ మీద పడి, స్వామి, నాకు ఈ మానవ జన్మ వద్దు, నన్ను తిరిగి జింకగా మార్చండి అని ఏడ్చాడు. ముని కమండలోదకం చల్లి కురంగుణ్ణి తిరిగి జింకగా మార్చేసి దాన్ని తన ఆశ్రమంలోనే ఉండనిచ్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మానవ జన్మ గురించి కురంగుడికి అభిప్రాయం మారిపోవడానికి మూల కారణమేమిటి? ఒకసారి మనిషి అయిన వాడు తిరిగి జింక కావడానికి సిద్ధపడ్డాడు అంటే మనిషి జన్మ నిజంగా ఉత్తమ జన్మ కాదు అనుకోవాలా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కురంగుడు మానవ జన్మ గురించి అభిప్రాయం మార్చుకోవడానికి 2 భిన్న కారణాలున్నాయి. సుఖమే జీవిత పరమార్థం అనుకున్నట్లయితే హీన ప్రాణులు సుఖపడినంతగా మానవులలో చాలామంది సుఖపడరు. వారికి కలిగే కష్టాలు సంస్కారంతో ఎదుర్కోవాల్సినవి. అలాంటి మానవ సంస్కారం కురంగుడికి లేదు. మరొక కారణం ఏమిటంటే కురంగుడు తన కర్మ పరిపాకం ద్వారా మానవ జన్మ ఎత్తినవాడు కాదు. ముని యొక్క తపశ్శక్తి కారణంగా అతనికి మానవ రూపం లభించింది. అందుచేత మానవ జీవితం అతనికి ఏమాత్రమూ అతకదు. అందుచేత అతను జింకగా మారడానికి తహతహలాడాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.